అందరికి దండాలు. జై యాదవ్, జై యాదవ్, జై యాదవ్. మంచికి గొంగడట లేకుంటే గొడ్డలట మన పేరున్నది కదా. మంచి గొడ్డ మంచికి గొంగడేసి కూర్చోబెడతాం మర్యాద. అటు తేడాలు వస్తే గొడ్డలు పడతాం. మళ్ళీ మాట్లాడుకుంటూ చెప్పింది రాజకీయ వేదిక కాదని. నేనంటున్నా బరాబర్ రాజకీయ వేదిక అయితేనే రాజకీయాలు మాట్లాడితేనే రేపు రాజ్యాధికారానికి వస్తాం. ఇదొక అవకాశం మనకు. ఈ సదర్ పండుగ అనేది ఈ సదర్ ఇప్పుడు పల్లెలో పోతున్నది. ఆడమైనా బరాబర్ రాజకీయాలు మాట్లాడాలి. రాజకీయం మాట్లాడుకుంటే మనం ఆడదాకా రాము. ఇంతకుముందు మా ఈశ్వరమ్మ గారు మాట్లాడుకుంటూ ముచ్చట చెప్పింది సభాధ్యక్షుడు వీరేష్ గారికి. టైం తగ్గిస్తారు కాబట్టి ఆయన చెప్పిపోయినా ఈ శ్రీకృష్ణ యాదవ సంఘం అందరికి పేరు మంచిగా ఉన్నది. మన గుణగణాలు అన్ని కూడా కృష్ణుడికి ఉన్నాయా లేవా అని కూడా మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి జరిగింది. ఎందుకంటే ఆయన ప్రపంచానికి ఒక పెద్ద తత్వవేత్త, ప్రపంచం ఎట్లా నడవాలి గీత అందించినటువంటి ఒక మహానుభావుడు, కృష్ణుడు పుట్టిన సంతతిలా. మా ఈశ్వరమ్మ చెప్పింది కదా, అందరూ మా వాళ్ళు అంతా శక్తులకు అలవాటు ఇచ్చారండి. అలవాటు కాకుండా చదువును నమ్ముకొని విజ్ఞానాన్ని నమ్ముకొని స్వగృహే పూజ్యతే మూర్ఖ స్వదేశే పూజ్యతే రాజా స్వగ్రామే పూజ్యతే ప్రభు విద్వాన్ సర్వస్వ పూజ్యతే అన్నారు. ఎవరైతే ఎవరి చేతుల్లో అయితే విజ్ఞానం ఉంటుందో ఆ విజ్ఞానం ప్రపంచంలో ఎక్కడ పోయినా కానీ ఇలా 3 గ్రంథాలు ఇస్లాం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, ఏదైనా కానీ 3 గుళ్ళ కాపర్లే రాసింది కనుక తెలివిలో ఏం తక్కువ లేము. ధనంలో కూడా మా ఈశ్వరం అన్నట మొన్న చెప్పిర్రు 2000 కోట్ల పైన ఉంటుంది అంటే సగం భోగిరి ఉంటుందా సగం భోగిరి 2000 కోట్లు ఉన్నాయి ఆమె దగ్గర. మామూలు లేరు మన దగ్గర, కానీ తీయరు జరా అంటే తన పెద్ద మనిషి తీస్తుంది. కానీ మన దగ్గర చాలా పైసలు ఉన్నాయి, ధనం ఉన్నది, ఖండబలం ఉన్నది, బంధబలం ఉన్నది. ఒక బుద్ధిబలంతో రాజ్యాధికారంలో ఎట్లా రావాలనేది ఒకటే ఉన్నది మనకి. ఇది అసలు ఈ సదర్ పండుగ ఆమె ఏం చెప్పింది మాట్లాడకుండా పెద్ద మనిషి ఏం చెప్పింది 200 మందిని కొట్టినా అనేది నువ్వులని 200 మందిని కొట్టిందట. కొట్టి ఉంటది ఎందుకంటే సంతతి ఇక్కడ కాదు కదా, ఈ గడ్డ మీద ఇక్కడ ఉండే తెలంగాణ యావత్ మహిళా లోకం కాదు పురుష లోకాన్ని కూడా జాగృత పరిచిన లొల్లి 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 పుట్టే ఊరువాడ లొల్లి పుట్టే పట్నాముల లొల్లి పుట్టే అని గర్జించినటువంటి పెళ్లి లలిత పుట్టినటువంటి గడ్డ. ఆమె నడరాడేటువంటి గడ్డ. జోహార్ 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 రాములన్న, జోహార్ మల్లేశన్న, జోహార్ ఎక్కి సిద్ధులు. అందరికి ఇక్కడ ఈ గడ్డ మీద అంటే ఇంత మందబలం ఉన్నది, అన్ని ఉన్నాయి. కానీ వీళ్ళందరినీ కూడా కాపాడుకోలేకపోయినా ఇయ్యాలటి వరకు కూడా ఈ భువనగిరి నియోజకవర్గంలో కనీసం ఒక యాదవ్ ఎమ్మెల్యేని కూడా చేసుకోలేకపోయినాం. ఎంత మన దాదాపు 40,000 ఓట్లు ఉన్నాయి ఇక్కడ. నేను జనరా ఒక చిన్న ముచ్చట చెప్తాను, నాకు కూడా టైం తక్కువనే ఉన్నది కాబట్టి. అసలు ఈ సదర్ పండుగ ఏంది, మరి నిజంగా ఎందుకు చేసుకోవాలి ఏంటి అనే దానికి ఆమె 200 మందిని ఎందుకు కొట్టింది. కథనాల శత్రువుల కుత్తుకల నవలీల మత్తరించిన బలోన్ మత్తులేనిన భూమి వీరులకు కానాచిరా తెలంగాణ సూర్యులకు మగశాలరా. ఆడామె అని ఆడామని మీదికి వస్తే కొట్టి పంపిస్తామే. అవలయని దేశమును కబలింపతల పడిన పరరాజులకు స్త్రీల పటిశౌర్యమును చూపి రాజతంత్రము నడిపిరా తెలంగాణ రాణి రుద్రమదేవిరా. ఈ రుద్రమదేవిని పుట్టినటువంటి గడ్డల అసలు ఈ సాంప్రదాయం ఇది ఎందుకు వచ్చిందనే దానికి వచ్చిన ఫ్రాన్స్ వెళ్ళి మహమ్మద్ అలీ ఇక్కడికి వచ్చినప్పుడు, అంటే ఆయన షాజహాన్ దగ్గర ఆయన ఫిజిషియన్, ఒక రాజకీయ తత్వవేత్త ఫ్రాంకాయిస్ బర్నేవర్ అనే ఒక రైటర్. ఆయన ఇండియాకు దాదాపు ఒక 10 ఏళ్ళు ఇక్కడ ఉన్నాడు. ఒక ట్రావర్నీర్ అని ఒక పెద్ద మనిషి జీన్ బ్యాప్టైజ్ ట్రావర్నీర్ అని వీళ్ళిద్దరు భారతదేశానికి వచ్చి 1654-55లో వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళు రాసుకున్నటువంటి పుస్తకంలో చెప్పింది ఏంటంటే ఈ సదర్కున్నటువంటి ప్రాముఖ్యత గురించి చెప్తున్నాను నేను. హైదరాబాద్ లో ఇక్కడ మహమ్మదీలు దాడి చేసి కొన్ని లక్షల సైన్యాలతో వస్తే ఆమె ఇక్కడ యునానిమస్ క్వీన్ షెపర్డ్ యాదవ్ యునానిమస్ క్వీన్ అని చెప్పి రాసిండ్రు. అంటే గోవులను గొర్రెలను కాసేటువంటి వాళ్ళు ఒక యాదవ రాణి 500 మంది కాదు 500 దున్నపోతుతో సైన్యం మొత్తం పోతే అవమానం భరించలేక ఆధిపత్యాన్ని సహించలేక పోరాటంలో చచ్చిపోయినా పర్వాలేదు కానీ నేను మాత్రం తల వంచే సవాలే లేదు, వాళ్ళ దగ్గర తుర్కోల సైన్యాల దగ్గర నేను తల వంచే సవాలే లేదని వీటిని పట్టుకొని పోయి అవి చచ్చిపోయినాయి. ఆమె చచ్చిపోయింది, సమిదైంది. దాని తర్వాత ఆమె పేరు మీదనే ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా మన దగ్గర కూడా అప్పటి నుంచి కొంతకాలం అక్కడిక్కడ మా వాళ్ళు యువకుల దున్నపోత మీద నిలబడి ఆర్టీసీ బట్టి తిప్పారు కదా, ఆ కాలంలో తల్వార్లు బట్టి తిప్పిందని చెప్పి మీరు చెప్తున్నా. తల్వార్లు బట్టి తిప్పిందని ఇది
నిన్న మొన్న చెప్తా ఉన్నారు వాళ్ళు మన దగ్గర వైఎంసీఏ దగ్గర జరిగిందని, కానీ మొన్న పోయినా ఉప్పర్గూడ దగ్గర 1923లో కూడా అక్కడ జరిపించుకున్నారట. అంటే మన దగ్గర వీరత్వం ఉన్నది, శూరత్వం ఉన్నది. మల్లేశ్వర చెప్పిండు మొత్తం దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్దలో అన్ని విషయాలు చెప్పిండు. కానీ ఇక్కడ ఇంకా ఆడిపాడే వయస్సులోన చదువు సంధ్యాలేమీ లేక గొర్లగాసి బర్లగాసి నువ్వు గోవులల్లా కలిసినావా చిన్నితమ్మయ్యా చిన్నితమ్మయ్యా, నీ కన్నీరు నా కన్నీరు కలిగినోళ్లకు పన్నీరాయని. ఇంకా మన జాతులు చదువుకు దూరమై ఉన్నారు, విజ్ఞానానికి దూరమై ఉంటున్నారు, బడులు బంద్ అవుతున్నావు. నీకు రాజ్యాధికారం కూడా నీతివంతుల చేతులల్లా, నిజాయితీ పరుల చేతులల్లా. కేవలం యాదవులు కాదు, యాదవులు అందరినీ కలుపుకొని అందరికి నాయకత్వం వహించి సమాజాన్ని మొత్తం ఆధిపత్యం ఎట్లయితే తీసుకొచ్చిండ్రో అందరికి మంచి ఉండుకుంటూ నిజాయితీకి ప్రతీక యాదవులా కాదా? యాదవులా కాదా? నిజాయితీకి నీతికి కొద్దిగా మన దాంట్లో కూడా అటు ఇటు పోయితే ఉన్నారు. ఇక రేపు అందరం సకలంగా ఏం లేదు, కానీ ఉండాల్సిన అవసరం ఉన్నది. మనం నిజంగా కూడా శ్రీకృష్ణుని సంతత కనుక అయ్యేది ఉంటే, మనము శ్రీకృష్ణుని బొమ్మ కనుక ఇండలో పెట్టుకునేది ఉంటే, ఎక్కడెక్కడైతే నీతికి నిజాయితీకి నిలబడేటువంటి వాళ్లకు పైసలు లేకుండా, మందు తాగకుండా, మటన్ ముక్కలు చికెన్ ముక్కలు తినకుండా నిజాయితీ పరుల కనుక ఓట్లేస్తే ఈ రాజ్యం మన చేతులు ఉంటది. 75 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మొన్న ఈ సంవత్సరం పోయిన సంవత్సరం దీన్ని అధికారికంగా చేస్తున్నారు. ప్రతి ఊర్లలో సదర్లు వచ్చే సంవత్సరం నుంచి పెట్టుంది. ప్రతి ఊర్లలో పెట్టాలి, ప్రతి జాగాలలో పెట్టాలి. ఇది ఒక రాజకీయ చైతన్య సదస్సులు కావాలి. ఇక్కడ ఉపన్యాసాలు ఉండాలి, యువతరాన్ని చైతన్యవంతం చేసేటువంటి మాటలు ఉండాలి, అనుభవాలు ఉండాలి. తెలంగాణ ఉద్యమమే కాదు, అన్ని ఉద్యమాలల్లో మన భాగస్వామ్యం ఉన్నది. ఇక్కడ తెలంగాణ అసలు మీకు ఒక ముచ్చట చెప్తే ఇక్కడ అన్న ఇంకొక 2 నిమిషాలు చెప్పొచ్చా? చాలా మంది తెలియదు తెలంగాణ అనగానే కాళోజీ నారాయణరావు అనుకుంటారు, అంతేనా? అంతే కదా. అసలు మొట్టమొదలు అమరుడు కూడా దొడ్డి కొమరయ్య సాయుధ పోరాటంలో తెలంగాణ ప్రాంతానికి ఈ ప్రాంతం మన పక్కకే గిన్నె ఉంటది కదా. కడవండి దగ్గర కడవండి వీరపుత్రుడా, కమ్యూనిస్టు జ్ఞాన నేత్రుడా, ఆయన మీద సాహిత్యం కూడా వచ్చింది. త్యాగం తనది అయితే తెలంగాణ హైదరాబాద్ స్టేట్ ను ఆంధ్ర స్టేట్ కడపన్న వద్దానే జరిగి అనే చర్చ జరిగేటప్పుడు మొట్టమొదటి ఇక్కడ గలం మొదలు పెట్టింది ఎవరంటే ఈ కులంలో మీ కులంలో ఉన్నటువంటి యాదవ్ జాతిలో ఉన్నటువంటి ఒక యాదవుడని చెప్పదలుచుకునేకు. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ మూవ్మెంట్, హైర్ బుల్ కి గో బ్యాక్ మూవ్మెంట్ 1952లో తెలంగాణ సోదరా తెలుసుకో, నీ బ్రతుకు మోసపోతీవని నీవు మోసపడతావు. చావు బ్రతుకుల మధ్య సాగుచున్నది నావ, ఏ దరికి చేర్చేవో సోదరా నీ నావ. ఆంధ్రుత కలిసి నీవు అడుగంటి పోతావు, ప్రత్యేకమై ఉండి ప్రగతి సాధిస్తావు, ప్రతిభ చూపిస్తావు. తెలంగాణ సోదరా తెలుసుకో, నీ బ్రతుకు మోసపోతీవని నీవు మోసపడతావు అని రాసినటువంటి బిడ్డ మీ జాతిలో పుట్టినటువంటి బిడ్డనే. కానీ చరిత్ర ఎక్కడ కనిపించదు. ఇక్కడ పాలకులు మొత్తం ఇటువంటి చరిత్రను పొందబెడతారు. 58గా ఈ యొక్క చరణం చెప్పి మీరు ఎప్పుడు నిన్నరా సంజీవారెడ్డి మామ పాట విన్నరా? ముఖ్యమంత్రిని ఏ నక్సల్ పోరాటాలు లేవు 1958లా నక్సలైట్లు లేరు, ఇక్కడ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యలు లేవు, ఇక్కడ తిరుగుబాట్లు లేవు. అక్కడ కేవలం రైతాంగ పోరాటాలు ఇవి కొన్ని ఉన్నాయి, కమ్యూనిస్టు తప్ప. తెలంగాణ ఆందోళన మీద ముఖ్యమంత్రి మీద ఇవాళ మాట్లాడడం కూడా మా వాళ్ళకు పైదామని నడుస్తుంటాయి. కానీ సంజీవారెడ్డి మామ అయ్యయ్యో రామ సంజీవారెడ్డి మామ सुनो जी मेरा गाना कहता है तेलंगाना, इंसान तुमको माना ऐसा कभी ना जाना, बता दिया जमाना बंदर का कारनामा राशिदु. ఈ జాతిలో పుట్టినటువంటి యాదవ బిడ్డలు हक छीन कर हमारा अपने को तू संवारा, सुन बात का आवारा करोड़ का ये नारा, छोड़ो जी तेलंगाना चले जाओ रायलसीमा. बातें तो लाख बोला वो जल्द मगर बोला, हो गए तेरे हवाला निकल गया दिवाला, अब समझ गए लाला हम सब तुम्हारे काम आए. పాడేంగే పాయిజామా రే నీ పాయిజామా కూడా మీకు కొడతాం రా బిడ్డ, ఇక్కడికి బగాయిస్తామని చెప్పి ఆఖరికి బగాయించడం. చాలా మంది వేదిక మీద ఉన్నటువంటి మిత్రుల భాగస్వామ్యం కూడా ఉన్నది. ఎక్కడ కూడా ఏ తెలంగాణ చరిత్రలో మనం ఎక్కడ కూడా ఎవరికి కూడా తగ్గిలేము, మన పూర్వీకులు తగ్గిలేరు, మనం తగ్గిలేము. ఒక్కటే ఏంటంటే జర్ర కొంచెం తెలివి ఉపయోగించి మన జాతులకు వెళ్ళి నీతివంతులు నిజాయితీ పరులను చాలా సత్తా ఉన్నోళ్ళు ఉన్నారు, త్యాగాలు చేసిన వాళ్ళు ఇక్కడ బాలరాజు కావచ్చు, మా స్వామి గారు, వీళ్ళందరూ అసెంబ్లీలో కూర్చాల్సిన వాళ్ళు, యువత మంత్రి కావాల్సిన వాడు. గుడ్డిగా హెచ్చలకు చెప్తలేను నేను, చాలా ఉన్నాయి వీళ్ళు చేసినటువంటి చాలా ఉన్నాయి ఘనకార్యాలు. కానీ వీళ్ళు ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు మన ఓట్లు రావాలి. బిచ్చం వేసినట్టు బెగ్గర్స్ కెన్ నెవర్ బి చూడర్స్. మన వర్క తెలియదు ఉంటే మన చాయిస్ కావాల్సింది మనం చెప్పలేము. మనం ఆధిపత్యంలో ఉండాల్సిన అవసరం ఉన్నది. మన జాతి మొత్తం ఒక్కటే రోడ్ల మీదకి వచ్చి అరే నువ్వు మంత్రి పదవి ఎట్లా అయ్యావురా కొడుక అంటే తీసుకొని ఇస్తాడు. జూబ్లీ హిల్స్ లా
జూబ్లీస్ లా ముస్లింస్ కొంతమంది ఓట్లు అటు ఇటు వేస్తున్నారు అంటే ఎక్కడో ఉన్నట్టు తీసుకొచ్చి నడి మధ్యలో ఎలక్షన్ నడి మధ్యలో ఒక మంత్రి పదవి ఇచ్చింది. కానీ మన దగ్గర మంత్రులు అయితే కూడా ఇక మన దగ్గర కొంతమంది ఎట్లున్నారంటే మన మందల ఈని మన మందల కట్టి మంది మందల ఇస్తారు మనం. అర్థమవుతుందిగా మీకు భాష గొడవల భాష అర్థమవుతుందిగా. మన మందల కట్టి మంది మందల ఈనేటోళ్ళు కాదు, మనకు కావాల్సింది మంది మందల కట్టి మన మందల ఈనేటోళ్ళు కావాలి. అటువంటి నాయకులను మనం ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉన్నది. రేపు ఇటువంటి వాళ్ళకు కూడా ధైర్యంగా నిలబడి ఇలా మాట్లాడతారు. ఎందుకంటే కులం కూడా రావాలి సాత్ అని చెప్పి నాకు ఉన్నది అంటే మాట్లాడే అలవాటు కాబట్టి నేను చెప్పదలుచుకున్నా. నాకు కూడా మంచిగా అనిపించదు. మా వాళ్ళు ఎక్కడో ఉండాల్సినటువంటి వాళ్ళు, సరే మేమైతే పోరాటాలు ఉన్నాము, కొట్లాడుతూనే ఉంటాం. కానీ ఎక్కడో ఉండాల్సిన వాళ్ళు ఇలా ఇంతమంది ఉన్నారు. మీరందరూ ఇంట్లోకి వచ్చిన దాంట్లో ఒక 20 మంది తయారు కానీ పోయి భువనగిరి అసెంబ్లీ సీట్ యాదవ్ కాకుండా కూడా తెలిసి వస్తుంటాం. ఒక 20 మంది తయారు కానీ చలో బరాబర్. ఇక నా టైం అయిపోయింది. నేను మళ్ళీ వచ్చినాడు ప్రతి ఊళ్ళలో మీరు మీటింగ్ పెట్టుంది. మా విదేశం వచ్చేసిండు. నేను మళ్ళీ వచ్చినాడు మళ్ళీ ఏంటంటే మీరు ట్రైనింగ్ క్లాసెస్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ఇది సాధారణ అనేది ఒక అవకాశంగా తీసుకొని ప్రతి ఊళ్ళలో సభలు సమావేశాలు పెట్టాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మళ్ళీ ఒకరికి విజ్ఞప్తి చేస్తూ మీ శ్రీకృష్ణ యాదవ్ సంఘంలో మా శేఖర్ కూడా ఉన్నాడు, ఇక్కడ వాళ్ళ టీం ఉన్నది. మా పెళ్లిళ్ళంతా కొడుకు కూడా వచ్చి వేదిక మీద ఉన్నాడు. వాళ్ళ కుటుంబము ఎంత మామూలు త్యాగాలు కావు వాళ్ళు చేసినాయి. వాళ్ళ ఇబ్బందులు మామూలు కాదు. చిన్నప్పుడు ఎప్పుడో చచ్చిపోతే ఇప్పటిదాకా వచ్చి ఇప్పుడు ఒక లెక్చరర్ అయి చేసుకుంటా ఉన్నాడు. వీళ్ళందరినీ ఒక ఉదాహరణ కూడా ఈ కుటుంబాలను మన జాతి కావచ్చు సమాజం కూడా ఉదాహరణగా తీసుకొని ముందుకు నడవాలని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.